హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. మొన్నటి లాంగ్ వీడియోలో చెప్పిన కదా 2-3 డేస్కి ఒకసారైనా లాంగ్ వీడియో చేద్దాం అనుకున్నా, అట్లీస్ట్ 1 వీక్ ఒకసారైనా అని చెప్పి. అసలు మార్నింగ్ టైంలో లాంగ్ వీడియో షూట్ చేయడం చాలా కష్టము. కాకపోతే నాకు మార్నింగ్ టైమే ఫ్రీ ఉంటుంది, కొంచెం టైం దొరుకుద్ది. ఇంకా డే టైం అంతా ఫ్రీ ఉండను కాబట్టి అదే మోటివ్తోని మళ్ళీ ఈరోజు కూడా ఒక లాంగ్ వీడియో అయితే షూట్ చేసిన. ఈ వీడియో మీ అందరికి నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఈరోజు అయితే టీ స్కిప్ చేసేసి గ్రీన్ టీ అయితే తాగిన. మార్నింగ్ టైంలో కొంచెం ఫ్రెష్గా ఉంటుందని చెప్పి నేను ఎప్పుడైనా సరే టిఫిన్ ఏదైనా దోశ, ఇడ్లీ ఇట్లాంటివి ఏమైనా చేసినప్పుడు కొంచెం తొందర లేస్తా. నైటే నా మైండ్ని ప్రిపేర్ చేసుకొని పడుకుంటా. అట్లాంటివి ఏం లేనప్పుడు కొంచెం లేట్గా లేస్తా. ఈరోజు అయితే దోశ చేసి టమాటా పచ్చడి చేద్దాం అనుకున్నా. అందుకని మార్నింగ్ లేవగానే రైస్ పెట్టేసిన. రైస్ అయిపోయింది. ఇంకా అది పక్కన పెట్టేసిన తర్వాత అయితే ఇప్పుడు టమాటా పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నా. ముందు పచ్చిమిర్చి అయితే వేపుకొని పక్కన తీసుకున్న తర్వాత అయితే ఇప్పుడు టమాటాలు అయితే ఇంకొంచెం సాల్ట్ వేసుకొని అయితే మంచిగా ఉడికిస్తున్నా. ఇంకా అదే టైంలో నేను బయట కూడా ఊడ్చేసుకున్నా. ఆ తర్వాత అయితే ఇంకా దోశపిండి మంచిగా ఫర్మెంట్ అయింది. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని కలిపి పెట్టుకున్నా అనుకోండి. ఇంకా దోశలు వేసుకోవచ్చు అని చెప్పి అయితే దోశపిండిలో సాల్ట్ వాటర్ వేసుకొని అయితే కలుపుకున్నా. ఇంకా మధ్య మధ్యలో అయితే టమాటాలు కూడా ఉడికినాయా లేదా అని అయితే వాటిని చెక్ చేసుకుంటూ ఈ పనులు అయితే చేస్తున్నా నేను. అవి ఉడకడానికి కొంచెం టైమే పట్టుద్ది. ఉడికిన తర్వాత అయితే ఇంకా వాటిని మళ్ళీ కొంచెం సేపు చల్లారేంతసేపు ఉంచాలి కదా. అవి చల్లారేంతసేపులో బయట వాటర్ జెల్ అయితే బయట కూడా చేసుకొని అయితే ముగ్గేస్తున్నా. నేనైతే మ్యాక్సిమం మా ఇంట్లో వాళ్ళు ఆఫీస్కి బయటికి వెళ్ళక ముందే బయట ముగ్గు అయితే వేస్తా. ఎప్పుడో ఒక రోజు మాత్రమే లేట్ అయిద్ది. మ్యాక్సిమం అన్ని రోజులైతే వాళ్ళు పోకముందే వేస్తాను. నా ముగ్గు ఎలా ఉందని అయితే కామెంట్ చేయండి. నాకు ఎక్కువ ముగ్గులు రావు, వేసిన ముగ్గులే వేస్తూ ఉంటాయి. ఇంకా మా మరిది అప్పటికే లేచి అయితే సాంగ్స్ పెట్టుకున్నాడు టీవీలో. ఇంకా నేనైతే పచ్చిమిర్చి, ఇంకా 2-3 ఎల్లిపాయలు, ఇంకా కొంచెం జీలకర్ర వేసుకొని అయితే మిక్సీ పట్టుకున్నా. ఇప్పుడు టమాటాలు కూడా వేసుకొని అయితే మంచిగా మిక్సీ అయితే పట్టుకుంటున్నా. అసలు పోపు వేయను అనుకున్నా కానీ ఇంకా పోపు వేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అయితే దోశలు వేసి అయితే మా మరిదికి ఇచ్చిన. ఆయన ఆల్రెడీ తింటున్నాడు. ఇంకా మళ్ళీ ఒకటైతే వేసుకుపోయి అయితే ఇచ్చిన. అప్పటికే ఆయనకు లేట్ అయింది. ఇంకా అందుకే తొందరగా వేసిస్తే తిని వెళ్ళిపోయింది. ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసిన. ఇంక ఇప్పుడు మా కోసం వేసుకోవాలి, మా ఆయన కోసం, నా కోసం కూడా. ఇప్పుడు మేము దోశలు వేసుకొని తిని ఇంకా వెళ్ళాలి కాబట్టి లేట్ అయింది. నేను మ్యాక్సిమం అయితే ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడప్పుడే వేసుకొని తింటాం మేము తినేటప్పుడే. కానీ బయటికి వెళ్ళేటప్పుడు కూడా మనం అంత నిమ్మలంగా ఉంటే టైం అంతా అయిపోద్ది కదా అని చెప్పి అయితే ముందే వేసి పెడుతున్నా. ఆయన ఆల్రెడీ ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్ళిండు. ఇంకా ఆయన ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత అయితే ఇంక ఇద్దరం తినేసి అయితే వెళ్తాము. నాకెందుకో దోశల పిచ్చి బాగా. మీరు నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది దోశలు బాగా తింటా అని చెప్పి. మా కోసం కూడా దోశలు అయితే వేసుకున్నా నేను. నాకు క్రిస్పీగా ఉండడమే ఇష్టం, అందుకే క్రిస్పీగానే వేసుకున్నా. ఎక్కువ టమాటా పచ్చడి కంటే నేనైతే పల్లి చట్నీతోనే ఎక్కువ తింటా. కానీ ఏం చేస్తాం, ఇంట్లో ఉన్న దాంతోనే అడ్జస్ట్ అవ్వాలి కదా. మా ఆయన కూడా తినేసిండు. ఇప్పుడైతే ఇంకా నేను రెడీ అవుతున్నాను. నేనైతే రెగ్యులర్గా ఏం ఫేస్ క్రీమ్స్ లాంటివి ఏం యూజ్ చేయను. నార్మల్గా ఒక పౌడర్ వేసుకుంటా, అది కూడా మైసూర్ శాండిల్ పౌడర్. అది కూడా నాకు వేసుకోవాలనిపించిన రోజు వేసుకుంటా, లేకపోతే లేదు. అంతకుమించి ఇంకేం పెట్టుకోను. ఈ లిప్స్టిక్ కూడా కొద్ది రోజుల నుంచి మాత్రమే యూజ్ చేస్తున్నాను, నాకు నచ్చింది అందుకని ఇంకా యూజ్ చేస్తున్నాను. కుంకుమ, ఒక టిక్లీ, ఇంకా కొంచెం ఏమో లిప్స్టిక్, ఇది తప్ప ఇంకా నేను రోజు రెగ్యులర్గా ఇంతే ఉంటా. హెయిర్ స్టైల్స్ కూడా అంత పెద్దగా ఏం రావు, ఒకటే హెయిర్ స్టైల్ వేసుకుంటా, రెగ్యులర్గా అదే వేసుకుంటా. కొత్తగా వేసుకోవడం రాదు. నా జుట్టు కూడా కొత్తగా వేసుకోవడానికి ఉండే అంత పెద్దగా ఉండదు, కొంచెమే ఉంటుంది కాబట్టి ఇంకా అక్కడైతే రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని అయితే వెళ్ళిపోతా. డైలీ అంతే, ఆయిల్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా అంతే చేస్తా. ఇంకా చిన్న జుట్టు కదా, దాన్ని పెంచే ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నా, అది అస్సలు పెరుగుతలేదు. కొన్ని టిప్స్ ఏమైనా ఉంటే చెప్పండి కొంచెం. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ కామెంట్. డూ ఫాలో ఫర్ మోర్. ఓకే బాయ్.